హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ మాఘమాసంలో సూర్యదేవునికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అలానే ఈ రథసప్తమికి ఇలా 7 చిక్కుళ్ళు తీసుకుని వాటితో రథంలాగా చేసి సూర్యుని రూపాన్ని పెట్టుకుని పూజిస్తారు. ఈ రథసప్తమికి పాలు పొంగించుకుని సూర్యదేవునికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనం మామూలుగా చేసుకునే పరమాన్నం కంటే ఈ పరమాన్నం కొంచెం భిన్నంగా ఉంటుంది. రుచి అయితే చాలా బాగుంటుంది. మనం ఏ కారణం వల్ల అయినా ఈ రథసప్తమికి పూజ చేసుకోలేకపోతే ఈ మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం అయినా కూడా ఈ పూజ చేసుకోవచ్చు. ఇలా 7 ఆకుల్లోకి ప్రసాదం పెట్టి సూర్యదేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. సో ఇక లేట్ చేయకుండా ఈ పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ పరమాన్నం ప్రిపేర్ చేయడానికి ఇత్తడి పాత్రలో మాత్రమే పాలు పొంగిస్తారు. నేనైతే ఇలా ఒక ఇత్తడి గిన్నె తీసుకున్నాను. దీన్నైతే నీట్గా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న గిన్నెకి పసుపు మొత్తం రాసుకోవాలి. ఇలా పసుపు మొత్తం కూడా రాసుకుని గంధం పెట్టి ఇలా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ పాలు పొంగించుకునేటప్పుడు గిన్నెకి మట్టికి ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకునే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని ముగ్గు వేసి ఇలా ఒక ఈ ఇత్తడి గిన్నెను పెట్టుకుని ఇందులోకి 1 లీటర్ వరకు ఆవు పాలు తీసుకున్నాను. ఆవు పాలతో మాత్రమే పాలు పొంగించాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక గ్లాస్లో కొంచెం తక్కువగా బియ్యం తీసుకున్నాను. నేను ఈ గ్లాస్తో కొలిస్తే నాకు ఆవు పాలు ఒక 7 గ్లాసుల వరకు వచ్చాయి. నేను బియ్యం అయితే కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఈ రథసప్తమికి పాలు పొంగించడానికి అసలు వాటర్తో కడగరు. ఆవు నేతితో అప్లై చేసుకుని వాటితోటి పాలు పొంగిస్తారు. కానీ మనకు ఇప్పుడు బోరిక్ యాసిడ్ కలుపుతున్నారు కదా, అందుకని చెప్పి కడిగి ఇలా నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడైతే పాలను చూద్దాము. పాలు పొంగొస్తున్నాయి. ఇలా పొంగుతున్నప్పుడు అయ్యో పాలు పొంగిపోతున్నాయి అనటం కానీ, లేదంటే ఊదటం కానీ, లేదంటే మంటను తగ్గించడం అలాంటివి చేయకూడదు. అందుకనే ముందు మనం పాలు పెట్టుకున్నప్పుడే మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి. ఇలా పాలు పొంగుతున్నప్పుడు ఇలాగ 3 సార్లు తిప్పుకుంటూ 3 గుప్పెట్లు వేసుకోవాలి. ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేత వేయించుకోవచ్చు. ఇలా బియ్యం మొత్తం కూడా వేసుకోవాలి. పాలు పొంగుతూ ఉంటాయి కాబట్టి 1 వంతు బియ్యానికి 6 నుంచి 7 వంతులు పాలు పోసుకోవచ్చు. ఇలా మొత్తం అందరూ కూడా వేసుకున్నాక ఇప్పుడు గరిటతో కాకుండా చెరుకు ముక్కను తీసుకుని ఇలా కదుపుతూ ఉండాలి. ఇది మొత్తం కూడా దగ్గరికి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ చెరుకుని గిన్నెలో ఇలానే వదిలేసేయండి. పాలు మరీ ఎక్కువగా పొంగిపోకుండా ఉంటాయి. ఇలా చెరుకుతో కదపటం వల్ల ఈ చెరుకులోని స్వీటు ఈ పరమాన్నానికి చేరి రుచిగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడైతే బెల్లంని కొలిచి రెడీగా ఉంచుకుందాము. నేనైతే 1.25 గ్లాసు బెల్లం పౌడర్ తీసుకున్నాను. 1 గ్లాస్కి కొంచెం తక్కువగా బియ్యం తీసుకున్నాను కదా, 1.25 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే ఒకసారి పరమాన్నాన్ని చూద్దాము. ఇదైతే కొంచెం దగ్గరకు ఉడికింది. ఇంకొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొలిచి ఉంచుకున్నాం కదా, ఆ బెల్లం పౌడర్ మొత్తం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పౌడర్ మొత్తం కరిగేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇలాచీ పౌడర్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ వేయరు ఈ పరమాన్నానికి. ఇందులో కావాలంటే కొద్దిగా ఆవు నెయ్యి మట్టుకి వేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఈ రథసప్తమి స్పెషల్ పరమాన్నం రెడీ అయిపోయింది. ఇలా చిక్కుడాకుల్లోకి ఒక 7 చిక్కుడాకులు తీసుకుని దాంట్లోకి ఇలా ప్రసాదంగా పెట్టుకుని సూర్యనారాయణమూర్తికి ప్రసాదంగా సమర్పించుకోవాలి. నాకైతే చిక్కుడాకులు లేవని ఇలా తమలపాకుల్లోకి తీసుకున్నాను. ఇలా ప్రసాదంగా చేసి ఆ సూర్యదేవునికి నైవేద్యంగా సమర్పించండి. ఆ సూర్యదేవుని ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.